మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరేంటి? మేము విజయనగరం జిల్లా పోస్పేట మండలం గోవిందపురం గ్రామం నుంచి వచ్చాం. విజయనగరం జిల్లా పోస్పేట మండలం గోవిందపురం గ్రామం నుంచి వచ్చాం. మా ఊరికి జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి పవన్ కళ్యాణ్ వారు చూసి వెళ్దామనేసి వచ్చాం. ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి సీసీ రోడ్లు, పారిశుద్ధ్య కార్యక్రమాలు, అభివృద్ధి పనులన్నీ నచ్చి పవన్ కళ్యాణ్ గారిని చూసి వెళ్దామనేసి వచ్చాం ఇక్కడికి. ఇది ఇప్పుడు వివిధ ప్రాంతాలు, ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేదు, ప్రస్తుతం పూర్తిగా కూడా ఏదంటే రాష్ట్రం నలుమూలల నుంచి అటు ఇచ్చాపురం నుంచి ఇటు పూర్తిగా కూడా ఏదైతే తడా స్టేషన్ తమిళనాడు బార్డర్ అయితేనో పూర్తిగా, అలాగే విజయవాడ నుంచి ఎక్కువగా, ముఖ్యంగా చిత్తూరు నుంచి తిరుపతి నుంచి కూడా భారీగా జనాలు అయితే ప్రస్తుతం తరలి వస్తున్నారు. వారికి అనుకూలంగా ఉన్న రవాణా సౌకర్యాలను వాడుకుని పూర్తి స్థాయిలో కొంతమంది కార్లలో లేదంటే ప్రత్యేకించి బస్సులు ఏర్పాటు చేసుకుని ఆర్టీసీ బస్సులు కూడా అద్దెకి తీసుకుని పూర్తి స్థాయిలో వస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి. ప్రస్తుతం సభా వేదిక నుంచి 10 కిలోమీటర్ల మేర ఏదైతే కత్తిపూడి హైవే నుంచి పిఠాపురానికి ఏదైతే చిత్రాడ గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామానికి వెళ్లేందుకు రహదారి అంతా కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితులు. ముఖ్యంగా ఈసారి ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించినంత వరకు ప్రత్యేకించి వీర మహిళలకు, యువతకు ప్రాధాన్యత ఇచ్చి పూర్తి స్థాయిలో వాళ్ళకి ప్రత్యేకమైన గ్యాలరీని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా యువతకి దిశానిర్దేశం చేసే పరిస్థితులు అయితే ప్రస్తుతం కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనం చూస్తున్నాం, ముఖ్యంగా విద్యా సంస్థలకు సంబంధించి వాళ్ళందరూ కూడా ఏదైతే ప్రత్యేకమైన బస్సులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఒకవైపు ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు కావచ్చు, భవిష్యత్తులో ఉద్యోగాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ప్రస్తుతం యువతకి ముఖ్యంగా దిశానిర్దేశం. ఈరోజు పవన్ కళ్యాణ్ ఆవిర్భావ సభ పేరిట ఏదైతే గంట సేపు ప్రస్తుతం ఆయన ప్రసంగిస్తారు పూర్తి స్థాయిలో. అయితే ఏవైతే దిశానిర్దేశం చేయనున్నారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ యువతకి ఎటువంటి సందేశం ఏమనున్నారు, ఇన్ని రోజులు 12 సంవత్సరాల పాటు పూర్తి స్థాయిలో వాళ్ళు పడినటువంటి కష్టాన్ని ఈరోజు మర్చిపోయి ఎంతో ఆనందంగా, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలో భాగస్వామి ఉన్నారు. అధికారంలో ఉండగా ప్రస్తుతం ఈ ఆవిర్భావ దినోత్సవం జయకేతనం పేరుతో చేసుకుంటున్న తరుణంలో రాష్ట్రం నలుమూల నుంచి కూడా భారీగా తమ అభిమానులు అయితేనో కార్యకర్తలు అయితేనో స్వచ్ఛందంగా తరలి వస్తున్న పరిస్థితుల్లో ఒకవైపు 21 స్థానాలకు ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ తరలి వస్తున్నారు, మంత్రులు ఉన్నారు. ముఖ్యంగా ఎమ్మెల్సీగా ఈ మధ్య ఇటీవలే నామినేట్ కాబడినటువంటి నాగబాబు కూడా ఈ సభకు రావడం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఏదైతే ఒకవైపు 100% స్ట్రైక్ రేటుతో ఆనందోత్సాహంలో ఉండి పూర్తిగా కూడా రాష్ట్రాన్ని దిశ మార్చేటటువంటి అధికారంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా పూర్తిగా ఉన్నాయి. ఒకవైపు డబ్బు మద్యం పంచనటువంటి పరిస్థితుల్లో, డబ్బు మద్యం పంచకుండా స్వచ్ఛమైన రాజకీయాలు చేసి రాజకీయం అగ్రపీఠంలో అగ్రతాంబూలం అందుకున్నటువంటి జనసేన పార్టీ పూర్తి స్థాయిలో ఒకవైపు కూటమి ప్రభుత్వంలో అధికారం చెలాయిస్తూ ఒకవైపు మంత్రిగా కూడా తాను ఉండగా ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో చాలా అదృష్టం చేసుకుందనే చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు నియోజకవర్గ అభివృద్ధి, పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా మారుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని మోడల్గా చేసి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేసేందుకు ప్రణాళిక కూడా సిద్ధం చేసిన పరిస్థితులు. గత పాలకులు పూర్తిగా పిఠాపురం నియోజకవర్గాన్ని నెగ్గిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యల పరిష్కారానికి కొద్దిపాటి సమయం మాత్రం వెచ్చించారు. నిధులు లేమని కారణం కూడా పూర్తిగా చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే శరవేగంగా ఏదైనా ఒక సమస్య పిఠాపురం నియోజకవర్గంలో ఒకరు ఎవరైనా లేవనెత్తితే వెంటనే దాని పరిష్కారం చూపించి 1 నెల రోజుల్లో దాన్ని పరిష్కారం చేసే దిశగా ప్రస్తుతం ప్రణాళిక ఉండడం, అధికారులను ఇక్కడ నియమించడం, ఆ స్థాయిలోనే పిఠాపురం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. దానికి నిదర్శనం ఇక్కడ ఏదైతే జరుగుతున్నటువంటి పనులు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇక్కడ ప్రజలు చెప్తున్న మాటలు కూడా పూర్తిగా తెలియవస్తోంది. పూర్తి స్థాయిలో అటువంటి ప్రణాళికను యుద్ధ ప్రాతిపదికన ఏదైనా ఒక గ్రామానికి సంబంధించిన సమస్య ఉంటేనో, చెరువు సమస్య ఉంటేనో, లేదా నీటి సమస్య ఉంటేనో, లేదా మత్స్యకారులు, ఎందుకంటే సముద్ర తీర ప్రాంతం ఎక్కువ ఉంది, కోతకి ఇళ్ళన్నీ కొట్టుకుపోతున్న గురవుతున్నాయి, మత్స్యకారుల జీవనం కూడా అస్తవ్యస్తంగా మారిపోయింది. ఉదయం లేచినప్పటి నుంచి నీటి మీదే ప్రయాణం సాగించి మత్స్యకారులందరూ కూడా తమ జీవనాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో వాళ్ళకి భరోసా కల్పించేందుకు పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు. ఇక్కడున్న నాయకులు సమన్వయంతో ఇక్కడ ఉన్న ప్రజలతో కూడా